నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ఉలూకల బంధన వృత్తాంతం గురించి, అనగా కృష్ణ పరమాత్మని యశోదాదేవి ఒక రోటికి కట్టినటువంటి సందర్భం గురించి మీకు వివరణ చేసి ఉన్నాను. పరమాత్మ చేసినటువంటి లీలలు మహోత్కృష్టంగా ఉంటాయి. అందుకే నిన్నటి రోజు లీలని పూర్తి చేస్తూ పోతన గారు ఒక మాట అంటారు: జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగుని శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్. ఆ భక్తి కలిగినటువంటి వారికి ఈశ్వరుడు లొంగినంతగా అన్యమైనటువంటి వారికి లొంగుతాడా? ఆ భక్తి అనేటటువంటిది జీవితంలో ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణము. ఇప్పుడు ఈ లీల పూర్వభాగం కింద చూడాలి మీరు. ఎందుకంటే యశోదాదేవికి లొంగి కట్టబడడం ఒక ఎత్తు. అంతేనా? కట్టబడడమేనా? లేకపోతే దీని వెనక ఇంకేమైనా ప్రయోజనం ఉంటుందా? కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం తనని నమ్ముకున్న ఒక మహాభక్తుడన్న మాటని ఆయన వదిలిపెట్టేయచ్చు, ఈశ్వరుడు వదిలిపెట్టాడు. ఈశ్వరుణ్ణి అడిగి ఆయన అనడు, కానీ ఆయన అన్న మాటని ఈశ్వరుడు వదలడు. అది భక్తికి లొంగడం వెంటనే మళ్ళీ ఉంటుంది. అందులోనే దుష్టుల్ని లేదా మనస్సు సరిగ్గా లేని వారిని సంస్కరించడం ఉంటుంది. అందుకే ఈ లూకల బంధన వృత్తాంతము, దాని పక్కనే ఉన్నటువంటి యమలార్జున భంజనము, ఈ రెండూ కూడా నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది, ఈ రెండు లీలల్ని ప్రతిరోజు ఒక్కసారి ప్రతి మానవుడు కూడా ఒక్క 10 నిమిషాలైనా స్మరించాలి అనిపిస్తుంది. స్మరించడానికి మీకేం అభ్యంతరం ఉండదు కదండి. ఒక పూజామందిరంలో కూర్చుని చదవండి అన్నాం అనుకోండి, అంత టైం ఉండదండి అని అనొచ్చు. నేను అది కూడా అంగీకరిస్తాను. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ప్రపంచ స్థితిలో ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. ఇవాళ నేనే 9:30కి స్నానం చేశాను. ఎప్పుడూ లేదు అలాగా. 9:30కి స్నానం చేశానంటే అది ఎంత క్షంతవ్యము కాని అపరాధమో మీరు చూడండి. కానీ పరిస్థితి అలా వచ్చింది. 9:30 స్నానం ఏమిటండి? కానీ 9:30కి స్నానం చేశాను. బద్ధకించా, తమోగుణంతోట, లేకపోతే చెయ్యకూడదనా, అలసత్వం వహించానా అంటే పరిస్థితి నా చెయ్యి జారిపోయింది. అలాగా జారిపోయి నాకు స్నానం చేయడానికి టైం దొరకలేదు. 9:30కి స్నానం చేశాను. ఈశ్వరుణ్ణి క్షమించమని 1000 మాటలు అడిగాను. ఈశ్వర, 9:30కి స్నానం చేసి సంధ్యావందనం ఏమిటి? కానీ చేయకుండా ఉండలేక మాధ్యాహ్నిక సంధ్యావందన సమయం అయిపోతుంటే 10 గంటలకి సంధ్యావందనమా, నన్ను క్షమించవయ్యా అని చేశాను. సభ ఈశ్వర స్వరూపం కాబట్టి మీ ముందు నేను ఇవాళ చేసిన దోషం చెప్పుకుంటే నేను క్షమింపబడతానని చెప్పాను. అందుచేత మనకి ఈశ్వరుడు ఒక్కొక్కసారి అన్ని విషయాల్ని భగవానుడు మీరు కూర్చుని చదువుకోండి అనడు. కొన్ని విషయాల్ని స్మరణ చేస్తే చాలు. ఒక్కసారి మనస్సులో స్మరిస్తే వాటికి ఉండేటటువంటి శక్తి అలా ఉంటుంది. అది మన జీవిత పథాన్నే మార్చగలుగుతుంది. అంత గొప్ప లీలలలో ఉలూకల బంధన వృత్తాంతము, భగవంతుడు లొంగినటువంటి ఆ స్థితి. రెండవది యమలార్జున భంజనం. వెంటనే ఒక లీల చూపిస్తారు వ్యాస భగవానుడు. అమ్మ కృష్ణుణ్ణి తీసుకెళ్లి రోటికి కట్టేసింది. కట్టేస్తే ఆయన విడిపించుకోవడం చేత కానటువంటి వాడిలా నటిస్తున్నాడు. కర్మపాశముల చేత లోకములన్నింటినీ కట్టగలిగినటువంటి పరమాత్మ తాను ఆ కట్టు విప్పుకోలేని వాళ్ళ నటిస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు పెరట్లో. కూర్చుంటే అమ్మ తన పనిలోకి తాను వెళ్ళిపోయింది. శిక్ష వేసేసాను కదా కొడుక్కి, రోటికేసి కట్టేశాను కదా, ఇంకెక్కడికి వెళ్ళిపోతాడు? ఆ రోలు లాగలేడు కాబట్టి అలా కూర్చుంటాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళాడు. నేను బంధించాను కృష్ణుణ్ణి అనుకుంది. ఆ గోపకాంతలు కూడా చూశారు. సహబాష్, మేము అనుకున్న దానికన్నా చాలా గొప్పగా చేసింది వాళ్ళమ్మ, కట్టగలిగింది రోటికేసి అని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మీరు ఒక విషయం గమనించాలి, గోపకాంతలు ఎప్పుడూ కూడా కృష్ణుడికి అలా నిజంగా కట్టేస్తే వాళ్ళు ఏం సంతోషపడరు. వాళ్ళు ఎంత బాధపడిపోయేవారో అనవసరంగా చెప్పాం మనం. ఆ కృష్ణుడిని చూడు, ఆ చిన్ని కృష్ణుడిని కట్టేసింది రోటికేసి, ఈ మాత్రానికి కట్టేయాలా? చక్కగా అన్ని చోట్ల తిరుగుతూ ముద్దుగా ఆడుకునేవాడు, అనవసరంగా చెప్పాం మనం అని వాళ్ళు బాధపడేవాళ్ళు. లేకపోతే గోపికా భక్తి అంత గొప్ప భక్తి ఎందుకు అవుతుందండి? అందుకని ఆ రోటికి కట్టి అమ్మ వెళ్ళిపోయింది, ఆయన ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన లీల ప్రారంభమైంది. ఇప్పుడు ఆ రోలు లాగుతూ ఆయన
ఒక రెండు పెద్ద మద్ది చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. అవి ఎప్పటి నుంచి పెరిగాయంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి పెరిగిపోయి ఉన్నాయి. కాబట్టి వాటి మానులు చాలా స్థిరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. వాటిని కూలద్రొయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఏడుస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ ఆ ముందు పాకుతున్నారు. పోతన గారు అన్నారు, గొన్నేనుగు నడిచినట్టు అన్నారు. అంత బలశాలి అయిన పాకుతుంటే ఆ వెనకాతల రోలు ఈడుచుకొచ్చేస్తున్నాడు ఆయన. ఈ రెండు మద్ది చెట్ల మధ్యలోంచి పిల్లవాడు అటువైపుకి వెళ్ళిపోయాడు. ఈ ఈడుస్తున్నటువంటి రోలు అడ్డం తిరిగింది. అడ్డం తిరిగి ఇది ఈ రెండు మద్ది చెట్లకి అడ్డుపడింది. అడ్డుపడితే రోటికి కట్టబడి ఉన్నాడు కదా, ఆయన ముందుకు వెళ్ళాలంటే రోలు కూడా రావాలి ఆయనతో పాటు. అందుకని గట్టిగా లాగాడు. లాగితే ఇప్పుడు పెళ 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 పెద్ద ధ్వనులతో ఆ రెండు వృక్షములలోంచి ఇద్దరు మహాపురుషులు ఆవిర్భవించారు. దీన్ని చూసిన వారెవరు? అలా ఇద్దరు మహాపురుషులు వస్తే ఎవరైనా చూశారా అంటే చూసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు చూశారో తెలుసా అండి? కృష్ణుడితో పాటు ఆడుకుంటున్నటువంటి చిన్న పిల్లలు చూశారు దీన్ని. కానీ ఎప్పుడూ వాళ్ళ మాట ప్రపంచంలో వెంటనే విశ్వసించరు. మహాజ్ఞాని మాటని, లేకపోతే బాలుడి మాటని, పండితుడి మాటని. పండితుడు అంటే పండాహ అంటే మీకు చెప్పాను, పోతన గారు జ్ఞానం కలిగిన వాడు. అలాంటి వాడి మాట లోకం అంతా గబుక్కుని నమ్మదు. అలా నమ్మేసింది అనుకోండి, ప్రతివాడు మహాభక్తుడు అయిపోతాడు. ఎప్పుడూ అనుమానం ఉండనే ఉంటుంది, వెనక వెన్నాడుతూనే ఉంటుంది. అది అంత తొందరగా భక్తి కుదురుకుపోవడం అంటే అది జన్మజన్మాంతర అదృష్టం. అలా కుదురుకుంటుందేమో ఎవరికైనా, నేను చెప్పలేను. కాబట్టి అందులోంచి ఇద్దరు మహాపురుషులు బయటికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు. ఎవరిని స్తోత్రం చేస్తున్నారు? తన కట్లు తాను విడిపించుకోలేక అమ్మ రోటికి కట్టేస్తే ఆ రోలు లాగుతూ ఏడుస్తున్నటువంటి చిన్న పిల్లాన్ని స్తోత్రం చేస్తున్నారు. ఇలా ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? వెంటనే ఏమనాలి వాళ్ళు? వీడు ఈశ్వరుడు ఏమిటండి, వీళ్ళాగితే మేము బయటికి రావడం ఏమిటి, ఇంతకన్నా ఇంకేదో హేతు ఉండుంటుంది, అందువల్ల మేము బయటికి వచ్చామనాలి. వాళ్ళు అలా అనలేదు. వాళ్ళు ఈ రోటికి కట్టబడి అమ్మ రోటికి కట్టేస్తే అమ్మ కట్టినటువంటి కట్టు విప్పుకోలేక పాకుతున్నటువంటి ఏడుస్తున్న ఈ పిల్లవాడెవడో వీడే పరాత్పరుడు అన్నారు. అని అయా మూల ప్రకృతి నీ అధీనమునందుంది. 3 గుణములు నువ్వు సృష్టి చేశావు, పంచభూతములు నువ్వు సృష్టి చేశావు, ఈ జగత్తంతా హేళగా నీ మాయ చేత సృష్టించావు. నీవు సమస్త పదార్థముల యందు వ్యాపించి ఉన్నావు, కానీ జ్ఞాననేత్రము చేత కానీ నువ్వు తెలుసుకోబడవు. అంతటి మహాపురుషుడవు. మా అదృష్టం కొద్దీ ఇన్నాళ్ళకి నారద మహర్షి యొక్క అనుగ్రహవశం చేత నీ దర్శనమైంది. మేము నిన్ను కోరేదొక్కటే పరమాత్మ అని వాళ్ళన్నారు. నీ పద్యావళులాలకించు చెవులున్ నినాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రేక్షణ అని అడిగారు. ఈ లీల ప్రతిరోజు స్మరించాలి అని నేను చెప్పడానికి ప్రధాన కారణం ఇదే. లీలని స్మరణ చేసి ఈ పద్యాన్ని చదువుకుంటే చాలు, గొప్ప పూజ చేసేసినట్టే. ఎందుచేత ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి పద్యం దగ్గరికి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ చెట్లలోంచి బయటికి వచ్చినటువంటి ఇద్దరు కూడా ఇద్దరు యక్షులు. వాళ్ళ పేరు నలకూబర మణిగ్రీవులు. వాళ్ళు కుబేరుడు యొక్క కుమారులు. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు కుబేరుడికి ఒక శక్తి ఉంది. కుబేరుడు ఐశ్వర్యానికి అంతటికీ కూడా అధిపతి. ఆయన నవనిధులకు అధిదేవత. ఆయనకి ప్రపంచంలో 2 శక్తులు ఉన్నాయి. ఒకటి అపారమైనటువంటి ఐశ్వర్యానికి ఆధిపత్యంలో ఉంటాడు. 2 సర్వకాలముల యందు శంకరుడి పక్కన నిలబడి ఉంటాడు. కైలాసంలో పరమశివుడి పక్కన నిలబడి స్వామి ఏదైనా పని చెప్తారేమో అని ఎప్పుడూ పక్కన నిలబడి ఉంటాడు. ఇది చాలా అరుదైనటువంటి అవకాశం. అయితే ఈ 2 లక్షణములు కలిగినటువంటి కుబేరుడు అహంకరించినట్టు మీకు ఎక్కడా కనపడదు పురాణాలు. అదో గమ్మత్తు. అసలు ఈ కుబేరుడికి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు రామాయణం ఉత్తరకాండ చదవాలి, చదివితే తెలుస్తుంది. ఆ కుబేరుడు విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. రావణాసురుడి కన్నా ముందు పుట్టాడు. పుట్టి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. నీకేం కావాలని అడిగారు. అడిగితే అయ్యా నాకు దిక్పాలకత్వం కావాలి అని అడిగాడు ఆయన. నీకు దిక్పాలకత్వం ఇస్తున్నాను,
నువ్వు ఉత్తర దిక్కున శంకరుడి పక్కనే ఉండి నవనిధులకు అధిపతివై ఉంటావు, అటువంటి కుబేరుడని నిన్ను పిలుస్తారు, నీకు ఆ స్థితినిస్తున్నాను అన్నాడు. ఆయన ఒక్కసారి జీవితంలో పొరపాటు జరిగింది. హిమవత్ పర్వత ప్రాంతంలో పార్వతీదేవి వెడుతుండగా ఆవిడ యొక్క సౌందర్యాన్ని చూసి తెల్లబోయి ఎవరి కాంత అని అమ్మవారిని అమ్మ దృష్టితో కాకుండా ఒక స్త్రీ శరీరాంతర్గత సౌందర్య భావనతో చూశాడు. దానివల్ల ఆయనకు ఒక కన్ను మెల్లకన్ను అయిపోయింది కుబేరుడికి. అందుకే కుబేరుడికి కన్ను మెల్లకన్నుగా ఉంటుంది. అది తప్ప ఆయన విశ్రవసోబ్రహ్మ తండ్రి గారు ఎలా చెప్తే అలా ప్రవర్తించేవాడు. ఆఖరికి దక్షిణాన కాంచన లంకని తమ్ముడికి విడిచిపెట్టేయంటే విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయి మళ్ళీ తను వేరే కట్టుకున్నాడు. తను తపస్సుతో సంపాదించుకున్న పుష్పక విమానాన్ని రావణాసురుడు ఎత్తుకుపోతే మారు మాట్లాడలేదు. అంతటి మహానుభావుడు కుబేరుడు. అటువంటి కుబేరుడు తపస్సు చేసినవాడు కనుక ఐశ్వర్యము వలన కుబేరుడు మదించినట్లు మీకు ఎక్కడ కనపడదు. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. జీవితంలో ఒక ఆయన చాలా కష్టపడి సమున్నత స్థితికి వెడతాడు. అలా వెళ్ళినవాడు కోటీశ్వరుడు కానివ్వండి, ఆయన ఇంటి ముందు నిలబడి ఏనుగులు తొండములెత్తి ఘీంకరించనివ్వండి, ఆయన ఐశ్వర్యము పెరుగుతూనే ఉంటుంది. కారణం ఏమిటో తెలుసా అండి? ఆయన కటిక దరిద్రుడవచ్చు, ఎందుకు పనికి మాలినవాడవచ్చు, భగవద్భక్తుడు కనపడితే వంగి అవతల వారి పాదములు పట్టి నమస్కరించగలడు. ఈ ఐశ్వర్యం ఇక్కడ ఎంతకాలం ఉంటుందో ఇంట్లో ఐశ్వర్యం అంతకాలం ఉంటుంది. ఇలా ఎందుకు ఉండగలడంటే ఆయనకి లోపల తపస్సు ఉంది. కానీ ఇంత ఐశ్వర్యానికి మాత్రమే వారసత్వం పొంది తండ్రి సంస్కృతికి వారసత్వం పొందలేకపోయారనుకోండి కొడుకులు, వాళ్ళు ప్రమాదంలోకి వెడతారు. ఇదే ఇక్కడ వచ్చినటువంటి పెద్ద చిత్రమైనటువంటి విశేషం. నలకూబరమణిగ్రీవులు కుబేరుని యొక్క కుమారులు. వీళ్ళు ఆకాశగంగలో స్నానం చేస్తున్నారు ఒకనాడు. ఎటువంటి స్నానం చేస్తున్నారు అంటే, స్నాతకం చేసేటప్పుడు పురుషుడికి ఒక ప్రమాణం చేయించుకుంటాడు మామగారు, నువ్వు ఎప్పుడూ దిగంబరంగా స్నానం చెయ్యకూడదు, అలా అయితేనే నీకు పిల్లనిస్తానంటాడు. అంటే మనకి సంస్కృతం తెలియదు కాబట్టి గొడవ లేదు. అసలు ఆయన అడిగినట్టు తెలియదు, మనం ఇచ్చినట్టు తెలియదు. శరీరం పిశాచగ్రస్తం అయిపోతుంది. ఆయన దిగంబరంగా స్నానం చేస్తున్నాడు. పోనీ ఆయనతో సరిపోయిందా? ఆయనతో పాటుగా కొంతమంది గంధర్వకాంతలు స్నానం చేస్తున్నారు. వాళ్ళకి ఒంటి మీద బట్టలేదు. పోనీ అక్కడతో వదిలిపోయిందా? ఆయన మధువు సేవించి ఉన్నాడు కాబట్టి మదోన్మత్తుడై ఉన్నాడు. పక్కన స్త్రీలు ఎంత ఆనందించి ఒక మాట అంటే అంత పరవశుడైపోతున్నాడు. తప్ప నేను ఇలా ప్రవర్తించవచ్చా అన్న విషయాన్ని మరిచిపోయి ఉన్నాడు. ఆకాశగంగలో స్నానం చేసే విధానం అదే. ఇటువంటి స్నానం చేస్తుంటే ఆకాశ మార్గాన నారద మహర్షి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే గంధర్వకాంతలకి బుద్ధి కలిగింది. వాళ్ళు గబగబా ఒడ్డుకొచ్చి వస్త్రాలు కట్టుకుని నారద మహర్షికి నమస్కరించారు. ఈ నలకూబరమణిగ్రీవులు మాత్రం దిశములతో లేచి అక్కడ నిలబడ్డారు. నిలబడి నారద మహర్షికి ఇలా రెండు చేతులెత్తి నమస్కారం కూడా చెయ్యలేదు. పెద్దల పట్ల అవిధేయత మంచి పద్ధతి కాదు. పెద్దల మాట యందు, పెద్దల ప్రవర్తన యందు, వారి యందు గౌరవాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే అంత అవిధేయతతో నిలబడ్డారో, సాక్షాత్ నారదుడు వస్తే అంత అవిధేయత కట్టి కుడుపుతుంది కొన్ని కోట్ల జన్మలు. అప్పుడు ఆయన ఒక్క మాట అనుకున్నారట మనస్సులో, నారదుడంటే సామాన్యుడు కాడు, ఎంత గొప్ప ఆలోచన లోపల చేశారో చూడండి. కలవారి సుతుల మనుచును కలకంఠులతోడి కూడి కానరు పరులన్ కలలోనైనను వీరికి గల కావరమణగించి బుధుల చేర్చుట యొప్పున్ అనుకున్నాడు. వీళ్ళు కలవారి సుతులము అని అహంకారం వచ్చింది. వీడు స్వతహాగా వీడు సంపాదించింది కాదు, వీడి తండ్రిది సంపాదన. వీడికి ఇవాళ మదోన్మత్తుడు. వీడు వంగి నమస్కరించలేడు, తండ్రి నమస్కరిస్తాడు. అంటే ఐశ్వర్యానికి వారసత్వం పొందాడు, తండ్రి యొక్క గుణములకు వీడి యందు వారసత్వం లేదు. కాబట్టి వీడికి ఈ ఐశ్వర్యం తీసేస్తాను. తీసేస్తే ఏమవుతుంది? దేనివల్ల అహంకారం వచ్చిందో ఆ అహంకారం పోతుంది. ఈ వృత్తాంతంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? పోతన గారు పద్యం రాస్తూ పైన వచనంలో ఒక మాట అన్నారు, నారదుడు పాట పాడాడు అన్నారు. ఈ విషయం చెప్తుట నారదుడు దీన్ని తెలుసుకుని లోకమంతా ప్రయోజనం పొందుగాక అని ఆనందంతో మహతి మీటుతూ పాట పాడేట. దాన్ని పద్యరూపంగా ఇచ్చారు పోతన గారు. అసలు అది పాటే నారదుడు పాడింది. అంటే
నేను లోకానికంతటికీ ఒక మంచి మార్గం చూపిస్తున్నాను ఐశ్వర్యం నిలబడ్డానికి. ఇది ఆయన ఆనందం. అందుకని ఆయన సంతోషంతో పాట పాడుతూ శపించాడు. ఏమన్నా తెలుసా అండి? సంపన్నుండొరుగానలేడు తనువున్ సంసారమున్ నమ్మి హింసింపంచూచు దరిద్రుడెత్తువడి శుష్కీభూతుడై చిక్కి హింసింపండన్యుల ఆత్మకుంసములుగా చింతించునట్టౌట తత్సంపన్నాంధున కంజనంబు వినుమి దారిద్రముహింపగన్. ఆయన ఒక్క మాట అన్నాడు. విపరీతమైనటువంటి ఐశ్వర్యం తండ్రి దగ్గర నుంచి వచ్చింది. వచ్చి కన్ను మిన్ను కానటం లేదు. పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలో మరిచిపోయాడు. ఇప్పుడు మరిచిపోవడానికి ఈ కంటితో నారదుణ్ణి చూస్తున్నాడు. ఈ కంటితో చూసినటువంటి నారదుడు గౌరవింపబడవలసిన వాడు కాడు, నమస్కరించక్కర్లేదన్న అహంకారం ఇక్కడ పుట్టింది. ఎందుకు పుట్టింది ఈ అహంకారం? తను ఐశ్వర్యవంతుడి కొడుకునని. ఏ ఐశ్వర్యవంతుడి కొడుకునని వంగి నమస్కరించట్లేదో ఆ ఐశ్వర్యవంతుడు వంగి నమస్కరిస్తాడు. కుబేరుడు ఆయన ఐశ్వర్యం జోలికి కాని, ఆయన జోలికి కాని వెళ్ళలేదు నారదుడు. ఆయన అన్నాడు, వీడి కంటికి ఇప్పుడు అంజనం పెట్టాలి, నేను కాటుక పెట్టాలి. ఏ కాటుక పెట్టుకుంటే అవతల వారిలో ఉన్నటువంటి భక్తి కనపడి నమస్కరించడం అలవాటవుతుందో ఆ అంజనం వీడి కళ్ళకి దిద్దుతాను నేను. ఎంత గొప్ప మాటో చూడండి. ఇది సంస్కరించడం అంటే గురువు. నేను ఇప్పుడు ఈ కాటుక పెడతాను. పెట్టకపోతే వీడు ఐశ్వర్యము చేత మదోన్మత్తుడై ఇతరులు వీడి కంటికి కనపడడం లేదు. ఈ కన్ను ఉందా? ఉంది. చూస్తున్నాడా? చూస్తున్నాడు. కానీ తారతమ్య విచక్ష లేదు. చూడగానే వారు నా చేత నమస్కరింపబడవలసిన వారు అలా ఉండగా నేను ఇలా ఉండకూడదు అని ఈ కన్ను గుర్తించడం లేదంటే, ఈ కంటితో చూసిన దాన్ని మనస్సు తారతమ్యం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కంటితో చూడగానే అవతల వస్తువు ఎలా కనపడినా, ఎంత విరుద్ధంగా కనపడినా ఆ వస్తువునందున్న పవిత్రతని పసిగట్టగలిగిన మనస్సు స్థితికి తీసుకెడతాను. ఏడుస్తున్న కృష్ణుడికి నమస్కరించగలిగిన స్థితికి తీసుకెళ్ళగలిగాడు. అందుకే నారదుడు. ఇది గురువు అంటే, ఇది ఉద్ధరించడం అంటే. అందుకని అన్నాడు, ఒరే మీరు కోట్లకి పడగలెత్తిన కుబేరుడికి కొడుకులు, మీకు బట్ట కట్టుకుని ఒడ్డున నిలబడాలన్న స్పృహ లేదు. కాబట్టి అసలు బట్టలు కట్టుకోవలసిన అవసరమే లేని జన్మనెత్తితే మీకు చాలా హాయిగా ఉంటుంది కదా. కాబట్టి మీరు 100 దివ్య సంవత్సరముల పాటు మద్ది చెట్లై నందవ్రజమునందు పడి ఉండెదరుగాక అన్నాడు. ఇప్పుడు ఒంటికి పట్టిన మదం తీరిపోయి ఇప్పుడు పడ్డారు కాళ్ళ మీద. గురువు అనుగ్రహించాలి. ఆయన అన్నాడు, ఈ పట్టిన మదం ఇంకెప్పుడూ ఎక్కకుండా ఉండాలి మీ తలలకి. అలా ఉండాలంటే అలా చెయ్యగలిగిన శక్తి ప్రపంచంలో దేనికుందో తెలుసా? ముకుంద పాదారవిందముల నుంచి స్రవించేటటువంటి రజస్సుకుంది. భగవంతుడి యొక్క పాదములు చూడగానే శిరస్సు తగిలేటట్టు నమస్కరించాలి వంగి. అందుకని ఆ పాద రేణువులు నా తల మీద పడాలి. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి. ఒక్కొక్కసారి ఎంత చిత్రం జరుగుతుందో తెలుసా? తెలిసో తెలియకో ఒక మహాపురుషుడికి నమస్కరిస్తాడు. ఆ వెనకాతల వస్తున్నటువంటి పెద్ద ప్రమాదం ఉంటుంది. భాగవతుల యొక్క పాద ధూళిలోకి బ్రహ్మాండములలో ఉన్న తీర్థముల యొక్క శక్తి చేరి ఉంటుంది. ఇదే మీకు నేను అజామిళోపాఖ్యానంలో చెప్పాను. ఆ ధూళి తల మీద పడగానే వాడు పుణ్యతీర్థములన్నిటి యందు స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. అదే వాడి ఐశ్వర్యానికి, వాడి పుణ్యానికి, వాడి అభివృద్ధికి హేతువైపోతుంది. కాబట్టి ఇది తెలుసుకోలేని వాడు ఎవడున్నాడో వాడిని ముందు పట్టి తెండు దూతలారా అన్నాడు యమధర్మరాజు గారు. వాడిని ముందు పట్టి తీసుకురండిరా అన్నాడు. కాబట్టి మీరు ఆనాడు అలా నమస్కరించగలుగుతారు. ముకుంద పాదార విందముల నుండి స్రవించేటటువంటి పరాగము మీ తల మీద పడాలి. అందుకని మీరు నందవ్రజంలో మద్ది చెట్లై పుట్టండి. కృష్ణ పరమాత్మ పాకుతున్న రోజులలో ఆయన పాదముల నుంచి స్రవించినటువంటి పరాగము మీ మీద పడుతుంది. పడితే చెట్ల రూపంలో ఉన్న మీరు చెట్ల శరీరాన్ని వదులుతారు. మళ్ళీ మీ యథారూపములను పొంది మీరు యక్షలోకానికి చేరుకుని మళ్ళీ మీ సంపత్తిని, మీ సౌఖ్యాన్ని మీరు పొందుతారు అని అనుగ్రహించాడు. పెద్దలు ఇచ్చేటటువంటి శాపాన్ని అందుకే శాపం అనరు, శాపానుగ్రహము అంటారు. అది జీవితాన్ని మారుస్తుంది. అలా మార్చగలిగినటువంటి కోపమై ఉండాలి పెద్దలది. తప్పించి అవతల వాడిని పాడు చేసే కోపం కాకూడదు.
అవతలవాడి యొక్క మార్గంలో వాడు ఎక్కడ పొరపాటు పడుతున్నాడో ఆ పొరపాటు అవతలవాడు గుర్తించేందుకు ఆ కోపం పనికి రావాలి. గుర్తించాడు అనుకోండి, వెంటనే కుబుసం వదిలినట్టు వదిలిపెట్టేయాలి. పాము కుబుసం ఎలా వదులుతుందో అలా వదిలేయాలి. ఎందుకని అయిపోయిందంటే దాని ప్రయోజనం, అతను సంస్కరింపబడ్డాడు, అతను అందుకున్నాడు ఆ మార్గాన్ని, వదిలేయాలి. వెంటనే అనుగ్రహించేస్తారు. అందుకే నీకు ఇంత గొప్ప శక్తి కలుగుతుంది, నువ్వు మళ్ళీ ఈ స్థితిని పొందుతావు అని ఆనాడు నారద మహర్షి శాపానుగ్రహమును కటాక్షించారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే ఈ 2 చెట్లు పడిపోయి ఈ 2 చెట్ల మధ్యలోంచి పైకొచ్చినటువంటి ఆ 2 చెట్ల మధ్యలోంచి ఏడుస్తున్న చిన్ని కృష్ణుణ్ణి చూశారు వాళ్ళు. చూసి ఏమంటున్నారు, ఇంతకుముందు నారదుణ్ణి నారదుడిగా చూశారు వాళ్ళు, చూసి నమస్కరించలేదు. ఇప్పుడు ఎవరిని చూశారు, ఏడుస్తున్న కృష్ణుణ్ణి చూశారు. ఎందుకు ఏడుస్తున్నాడు, తనకి కట్టినటువంటి కట్టు విప్పుకోలేక ఏడుస్తున్నాడు. తనకి కట్టిన కట్టు విప్పుకోలేక ఏడుస్తున్నటువంటి కృష్ణుడు తమని శాపం నుంచి ఉద్ధరించగలిగిన కృష్ణుడా? ఆ అహంకారం ఇప్పటికీ ఉందనుకోండి, ఏమనాలి వీళ్ళు, అచ్చప్పొచ్చావాళ్ళు అవన్నీ నీకెవరు నమస్కారం పెడతాడు, మేము ఓసారి కావాలంటే నారదుడిని స్మరిస్తాం, నువ్వా మాకు శాప విమోచనం చేసిన వాడివి, మేము నమ్మమనాలి. 100 దివ్య సంవత్సరములు చెట్లగా ఉండేటప్పటికీ వీళ్ళు ఏ స్థితిని పొందారో చూడండి. ఈ లీల ఎందుకు చెప్తారో తెలుసా అండి? మనం ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈశ్వరుడు ఎప్పుడూ కొండల మీద ఉంటాడు ఎక్కువగా. ఎందుకు కొండ మీద ఉంటాడు మీరు ఆలోచించండి. ప్రధానమైనటువంటి మూర్తులు సాధారణంగా కొండల మీద ఉంటాయి. ఒక శ్రీశైల మల్లికార్జునుడు కొండ మీద, ఒక వెంకటాచలపతి కొండ మీద, లేకపోతే ఒక సుబ్రహ్మణ్యుడు తిరుత్తని కొండ మీద, కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి మీద, సింహాచలేశుడు సింహాచలం కొండ మీద, సత్యదేవుడు అన్నవరం రత్నశైలం మీద. సాధారణంగా ప్రధానమూర్తులన్నీ కొండల మీద కొలువు తీరుతాయి. శబరీశ్వరుడు అయ్యప్ప స్వామి శబరిమలై, మలై అంటే కొండ, శబరిగిరి మీద ఆయన ఉంటాడు. ఏమిటి కొండల పిచ్చి వీళ్ళందరికీ? వీళ్ళు కూడా మనలా ఓ ఊళ్ళో వెలియకూడదా? ఈ కొండల మీద ఉండడం ఏమిటండి, మనం ఎందుకు ఆ కొండ ఎక్కడం కష్టపడి అంటే, కొండ ఎక్కగానే మీకు ఒకటి జ్ఞాపకం రావాలి అని. ఏమిటో తెలుసా అండి, కొండ ఎక్కినటువంటి వాడు స్మరించవలసిన విషయం, కొండ అనగా ఏమి? శిలారూపము కదండి. కొండ అంటే శిల, అది రాళ్లతో కూడినటువంటి పెద్ద గుట్ట. మన జన్మలలో మొట్టమొదటి జన్మ ఏది? శిల. రాయి పడుంటాం ఓ చోట, అప్పుడు మీ యందు కదలిక కూడా ఉండదు, మీ అంతటా మీరు కదలలేరు. సమస్తమునందు చైతన్యము వ్యాపించి ఉన్నా ఎవడైనా వచ్చి ఆ రాతి మీద చెయ్యకూడని పని చేశాడనుకోండి, అది ఏమీ చేయలేదు, అలాగే ఉంటుంది అంతే. ఇప్పుడు ఈ రాయికి తనంత తాను చేసుకోగలిగింది ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ రాయి మళ్ళీ జన్మ మారడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలుసా అండి? కొన్ని కోట్ల సంవత్సరాలు అలాగే ఉంటాడు రాయి కింద. ఉన్న తర్వాత ఎవడో ఒక మహాపురుషుడు అలా వెళ్ళిపోతూ కాసేపు ఆ రాయి మీద కూర్చుంటాడు. అలా కూర్చుంటే ఒక మహాపురుషుడు కూర్చోవడానికి ఆసనం అయింది కాబట్టి ఇప్పుడు ఈ రాయి అక్కడి నుంచి కదలి మళ్ళీ వేరొక జన్మలోకి వెడుతుంది, ఏదో ఒక జంతువు జన్మలోకి వెడుతుంది. అక్కడి నుంచి కదిలి 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 మీరు నిజంగా ఆ తత్వం గురించి ఎప్పుడైనా చదివితే ఆశ్చర్యపోతారు. ఒక మూట, వెట్టి మూట అంటారు, వాసనా మూట అని, అది తగిలిస్తారు జీవుడికి. తగిలిస్తే తిరుగుతాడు బ్రహ్మాండాల్లో. తిరిగి 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 ఎట్టకేలకు మనుష్య జన్మకి దగ్గర పడిపోతున్నాడని గుర్తేమిటో తెలుసా అండి? ఆవు ఇలాంటి వాటిలోకి వస్తాడు. వస్తే ఇంటి పెరట్లోకే వస్తాడు, దాని పాలు వీడు తాగుతాడు, ఆ స్థితికి వస్తాడు. అది గడ్డి తింటుంది కానీ దాని పాలు తన పిల్లలకు పడతాడు, తను కాఫీ కాచు తాగుతాడు, తను తాగుతాడు, దేవుడికి నైవేద్యం పెడతాడు. తర్వాత పక్షి అవుతాడు, ఇంకా దగ్గర 4 ఎండు పుల్లలు తెచ్చుకుంటుంది, చెట్టులో గూడు కట్టుకుంటుంది, ఆహారం తెచ్చుకుంటుంది, గుడ్లు పెట్టుకుంటుంది, పొదుగుతుంది, పిల్లల్ని చేస్తుంది, ఆహారం తెస్తుంది, దాని నోట్లో పెడుతుంది, తిరుగుతూ ఉంటుంది. తెల్లవారుతోందని గుర్తుపడుతుంది, కూ 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 అని కూతలు కూస్తుంది, చీకటి పడిందని గుర్తుపెడుతుంది, చెట్టు దగ్గరికి వచ్చేస్తుంది, పడుకుంటుంది. ఆఫీస్కి వెళ్తాడు, రాత్రి ఇంటికి వచ్చేస్తాడు, నేను ఇంట్లోకి వచ్చేసానంటాడు, నా పిల్లలంటాడు. ఈ మనుష్య జన్మకి దగ్గరకు వస్తాడు. అందుకే మనకు అన్ని పక్షులతో, ఆవులు ఇలాంటి వాటితో సంబంధం ఎక్కువ. ఆ తర్వాత మనుష్య జన్మలోకి వస్తాడు. ఎన్ని కోట్ల జన్మల తర్వాత వచ్చింది ఈ జన్మ అంటే, మీరు ఇప్పుడు చూడండి, మీ మొదటి జన్మ అది.
ఇప్పుడు ఎక్కడున్నారు అంటే పరమాత్మ అక్కడ ఉన్నారని మీ అంతటా మీరు చూడగలిగిన జన్మకి వెళ్ళారు. అంటే ఎంత ఫైనల్ స్టేజ్కి, ఎంత చివరి స్టేజ్కి వచ్చారు జన్మల్లో. కాబట్టి కొండ మీదకొచ్చి ఉన్నారు ఈశ్వరుణ్ణి సేవించడానికి. ఇందులో పతనం అయిపోవడానికి, మళ్ళీ కిందకి వెళ్ళిపోవడానికి కారణం ఏది? ఒక చెట్టు ఉందనుకోండి, ఒక తుఫాన్ వస్తోందనుకోండి, అందరూ తలుపులు వేసేసుకుంటారు. రేడియోలో చెప్తాడు, టీవీలో చెప్తాడు, గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు, టెలిఫోన్ స్తంభములు వంగిపోవచ్చు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చు, బంగాళాఖాతమునందు 8 నుంచి 10 మీటర్ల వరకు కెరటములు ఎగసి పడవచ్చు. కాబట్టి తీరమునందున్న మత్స్యకారు సముద్రములోనికి వెళ్లరాదని హెచ్చరించడమైనది. పల్లపు ప్రాంతముల వారు ఖాళీ చేయవలెను, చెట్ల కొమ్మలు విరిగి పడవచ్చు, ప్రయాణము చేయవద్దంటాడు. కానీ ఆ చెట్టు కొమ్మ విరిగిపోతుందని కాపాడేవాడు ఎవడైనా ఉంటాడా? వాడు ఉండడం. పెద్ద గాలి వచ్చేస్తుంటే ముందు వంగిపోయేది ఏదో తెలుసా అండి? చెట్టే వంగిపోతుంది. అప్పుడు గాలిని ఏమని పిలుస్తారో తెలుసా? ప్రభంజనుడు అంటారు. ప్రభంజనుడు అంటే విరిచేస్తాడు. ఎవరిని? చెట్లనే. ముందు చెట్లు విరిగిపోయి కింద పడిపోతాయి. గాలికి, ధూళికి, ఎండకి, వానకి గొడుగు లేకుండా తానే నీడనిస్తూ రాళ్ల దెబ్బలు తింటూ ఒక కాయి కాస్తే 100 మంది పిల్లలు దెబ్బ కొడతారు. అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ధూర్తుడైన వాడు కొమ్మ వంచేస్తాడు, ఆకు తింపేస్తాడు, నోట్లో నవ్వులుతాడు. దరిద్రం ఇవ్వడానికి లక్ష్మీదేవి మొట్టమొదటి లక్షణం దేవి భాగవతంలో ఏం చెప్పిందో తెలుసా అండి? నేను తొందరగా అవతల వాణ్ణి దరిద్రుణ్ణి ఎప్పుడు చేస్తానో తెలుసా? నిలబడిన చోట సరిగ్గా నిలబడకుండా కనపడిన ప్రతి చెట్టు ఆకు కోసి తుంపి నోట్లో పెట్టుకోవడం, చీరి సమయాసమయములు లేకుండా, వేళాపాళా లేకుండా పుల్లలు పెట్టి పొడవడం పళ్ళల్లో, ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళ ఇంట్లోంచి నేను చాలా శీఘ్రంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పింది ఆవిడ. చెట్టు ఆకులు తుంపరాదు, అవసరం అయితే తప్ప చెట్టును ముట్టుకుని ఆకు తుంపకూడదు. ఆకు తుంపితే లక్ష్మి వెళ్ళిపోతుంది. పిల్లలకి చాలా జాగ్రత్తగా నేర్పవలసిన రహస్యం అది. రే చెట్టు జోలికి వెళ్ళకు అని చెప్పాలి. కాబట్టి అన్ని కష్టాలు పడి మనం మనుష్య జన్మలోకి వస్తాం. ఈ మనుష్య జన్మ ప్రయోజనాన్ని తొందరగా కళ్ళు మూసేసేది ఏదో తెలుసా అండి? అధిక ఐశ్వర్యము. ఐశ్వర్యము భక్తి రెండూ ఒక చోట ఉన్నాయనుకోండి, అందరికన్నా పూజింపబడవలసిన వాడు ఆయనే. ఎందుకో తెలుసా? తొందరగా కళ్ళు మూసేస్తుందండి ఐశ్వర్యం. నాకింత ఉంది, నేను ఎందుకు వినాలంటాడు. నాకింత ఉంది, వాడికి నేను నమస్కారం పెట్టడం ఏంటి అంటాడు. కానీ అంత ఐశ్వర్యం ఉండి అవతల వారి దగ్గర వంగగలుగుతున్నాడంటే ఆయన యందు ఈశ్వరానుగ్రహం ఉంది. ఆయన్ని ఇంకా వృద్ధిలోకి తేవాలని భగవంతుడు చూస్తున్నాడు. కాబట్టి ఐశ్వర్యము అజ్ఞానము రెండూ ఒక చోట ఉండట్లేదంటే లక్ష్మీదేవి ఆయన యందు ఉండాలని కోరుతోంది, అందుక వినయం ఇస్తోంది. కాబట్టి ఆ భక్తి ఉండదు. చూడండి, నలకూబరమణి గ్రీవులు ఏమైపోయారు? పోనీ వీళ్ళు ఏమైనా సంపాదించారా? రూపాయి సంపాదించినట్టు మనకి తెలియదు. కుబేరుడు కొడుకులంతే. ఈ మాత్రానికి ఓ ఎగిరిగిరి పడిపోయి నారదుడికి నమస్కరించలేదు. ఏమైపోయారు? వెళ్ళి చెట్లై పడిపోయారు నందవ్రజంలో. ఇప్పుడు ఏమంటున్నారు కృష్ణుణ్ణి చూసి? నీ పద్యావళు లాలకించు చెవులు. స్వామి మాకేం కావాలో తెలుసా? అమ్మయ్యా మళ్ళీ మాకు వచ్చేసాయి, మా విమానాలు ఎక్కి మేము వెళ్ళిపోతాం యక్షలోకానికి అంటలేదు. ఎప్పటికీ కూడా మళ్ళీ మాకు అహంకారం రాకుండా మాకేమిస్తావో తెలుసా? నీ పద్యావళు లాలకించు చెవులన్. ఈ మాట నారదులు అలా వెళ్ళిపోతూ భగవన్నామని చెప్తే మేము విని సంతోషంగా చేతులెత్తి నమస్కరించాలి. నీ పద్యావళు లాలకించు చెవులున్, నీ మూర్తిపై చూపులున్. నిన్ను మా కంటి చూపులు ఎప్పుడూ కూడా నిన్నే చూడాలి. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్. తల ఉన్నది ఇలా ఎగిరి నిలబడడానికి కాదు, ఈశ్వరుని యొక్క మూర్తి కనపడగానే ఇలా వంగిపోయి శిరస్సు ఆయన పాదములను తాటించగలగాలి. నీ సేవపై చిత్తముల్. ఎప్పుడెప్పుడు ఈశ్వరుణ్ణి సేవిద్దామా అని మనస్సు యందు తొందర కలగాలి. అటువంటి చిత్తము, నీ సేవపై చిత్తముల్. వీళ్ళు ఏ పని మాంతామంటం లేదు. పూర్వం ఏం చేశారో అవే చేస్తారు. కానీ ఎలా అడుగుతున్నారు? ఈశ్వర సంబంధంతో చెయ్యాలి. మేమేం చేసినా నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్. పూర్వంలాగే మేము పనిచేస్తాం, కానీ ఇప్పుడు చేసేటప్పుడు ఈ 2 చేతులు ఈశ్వరుడు ఇచ్చాడు.
ఆయన చేయిస్తున్నాడు కాబట్టి నేను చేసే పని యందు దోషం ఉండకూడదు అన్న భావన నా మనస్సులో నిలబడాలి. నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్. నీ గురించి ఆలోచించగలిగినటువంటి బుద్ధిని, నిన్ను సేవించగలిగినటువంటి నిశ్చయాత్మకమైనటువంటి శక్తిని, మళ్ళీ అందులో తడబాటు రాకుండా, వైక్లభ్యం లేకుండా, ఇవన్నీ నిజమా చెయ్యాలా అన్న అనుమానం లేకుండా నిశ్చయాత్మకమై ఇది నమ్మదగినదే అన్న బుద్ధిని ఈశ్వర మాకు కటాక్షించు అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, తథాస్తు, మీకు అటువంటి బుద్ధి కలుగుతుంది, మీరు సంతోషంగా బయలుదేరి మీ యక్షలోకాన్ని చేరుకోండి అని చెప్పాడు. వాళ్ళు బయలుదేరి యక్షలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూశారు. దీని గురించి రామకృష్ణ పరమహంస మన జీవితానికి తొందరగా అర్థమయ్యేలా ఒక ఆఖ్యానం చెప్తారు. నేను అది చెప్పకపోతే ఇవాళ ఎందుకో అది నాకు జ్ఞాపకానికి వచ్చింది కాబట్టి నేను దీన్ని అసమగ్రం చేసిన వాడిని అవుతాను. ఎంత అందంగా చెప్తారంటే రామకృష్ణ పరమహంస వెనకటికి ఒక ఆయన దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన కోటీశ్వరుడు. ఆయనకు ఒక పెద్ద భవంతి ఉండేది. ఆయనకి తన సేవకుడి మీద ఎంత నమ్మకం అంటే వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు, నేను 6 నెలలు రాను, నేను నా కొడుకు దగ్గరికి వెడుతున్నాను వ్యాపార నిమిత్తం, వాడికి వ్యాపారంలో సాయం చేస్తాను, నేను 6 నెలలు పోయిన తర్వాత తిరిగి వస్తాను, ఈ లోపల ఈ భవంతికి తాళం వెయ్యను, నీ మీద నాకున్న నమ్మకం అటువంటిది, ఈ భవంతిని నీదిగా వాడుకో, ఈ భవంతిలో ఉన్న వస్తువులు నీవిగా వాడుకో, నావి కానీ నీవే అయినట్టు వాడుకో, కానీ నాదన్న విషయం మర్చిపోకూడదు, యజమానివి, ఆయన అనుగ్రహంతో నాకు ఇచ్చాడు అని నువ్వు హాయిగా వీటిలో ఉండు, నువ్వు అనుభవించు, ఏ వస్తువులు కావాలన్నా పడుకో, మంచం మీద కావాలంటే, డైనింగ్ టేబుల్ మీద తిను, ఏం బెంగ పెట్టుకోకు, నా డైనింగ్ టేబుల్ కదా అనుకోకు, తిను, నా డ్రాయింగ్ రూమ్లో నీ చుట్టాలు వస్తే సోఫాలో కూర్చుని మాట్లాడు, ఏది చేస్తున్నా ఒకటి మాత్రం మర్చిపోకు, ఇవి మా యజమానివి, నిన్నెవరైనా అడిగితే ఒక మాట చెప్పు, ఇది మా యజమానిది అని చెప్పు, చా నువ్వు అనుభవించు, నన్ను మా యజమాని గారు అనుభవించమన్నారు అని చెప్పి అనుభవిస్తుండు. ఒక్కటి మాత్రం నువ్వు చెయ్యకు, మన ఇంటి పెరటి జలాశయమునందు నేను రంగురంగుల చేపల్ని ఎక్కడెక్కడ నుంచో తెచ్చి ప్రేమగా పెంచుకుంటున్నాను, ఆ చేపల జోలికి వెళ్ళడము కానీ చేపలు పట్టడము కానీ ఎప్పుడూ చేయకు, ఇది మాత్రం నీకు నిషిద్ధం అని చెప్పాడు. 6 నెలలు కదా రాడు యజమాని, చాలా సంతోషం వచ్చింది. అబ్బా, మా యజమాని గారి డ్రాయింగ్ రూమ్లోకి, బెడ్రూమ్లోకి ఏసీ గీసీ అన్నీ నేను వాడుకోవచ్చు, ఇలాంటి యజమాని ఎక్కడ ఉంటాడు, నా కారు కూడా వాడుకోవచ్చు చెప్పేశాడు. అందుకని హాయిగా ఫర్నిష్డ్ అకామిడేషన్ దొరికింది, హాల్లో కూర్చుంటున్నాడు, బెడ్రూమ్లో పడుకుంటున్నాడు, కిచెన్లో వంట చేయించుకుంటున్నాడు, అన్నీ చేస్తుంటే ఈయన పొద్దున్న పూట్ల మార్నింగ్ వాక్ వెళ్ళడం మొదలెట్టాడు. ఇంకా రాను, ఎందుకంటే నౌకర్లను కూడా తను వాడుకుంటున్నాడు, ఇంట్లో వాళ్ళని, తను పెద్ద నౌకర్ అయ్యుండి వాడుకుంటుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వచ్చింది, అసలు ఆయన కానీ ఈ పేరు మీద రాసి వెళ్ళిపోయాడా ఏమిటి, ఇండియాలా వాడుకుంటున్నాడని. రే నీకు ఇలా ఎలా వాడుకుంటున్నావు అని అడిగితే బాగుండదని, ఇది ఎవరిదండి అని అడిగారు. అడిగితే వీడు మాట తప్పాడు, మా యజమానిదే అని చెప్తే నేను కొంచెం దరిద్రుల్లా ఉంటాను, నేనే ధనవంతుల్లా ఉండాలి కదా, 6 నెలల తర్వాత వచ్చాడో మళ్ళీ వచ్చి వెళ్ళిపోతాడో కొడుకు దగ్గరికి, అందుకని నాదే అన్నాడు. అయిపోయిందా, మొదటి మాట తప్పిపోయాడు. 2వ వారు, 3వ వారు, 10 మంది, 100 మంది, 1000 మంది, ఎంతమంది అడిగినా ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే అని చెప్పడం వచ్చింది. ఇది నాదే, ఇది నాదే అనగా అహంకారం వచ్చింది. తనదే అన్నంత అహంకారము పటమరించేసింది. యజమానున్నాడు, మర్చిపోయాడు. వాడు 6 నెలల తర్వాత వస్తే చూద్దాం అనుకున్నాడు, భోగమునందు పడడంలో 6 నెలలు దాటుతోందని మర్చిపోయాడు. ఒక రోజున రోడ్డు మీద వెడుతుంటే ఒకటి అడిగాడు, మీ ఇంటి సరోవరంలో ఎటువంటి చేపలు ఉన్నాయండి, ఎప్పుడైనా తింటుంటారా వండుకుని అన్నాడు. ఎందుకు తినాం, ప్రతిరోజు వండుకు తింటాం అన్నాడు. చాలా బాగుంటాయి అనుకుంటాను అన్నాడు ఆయన. అబ్బో ఏమి రుచో, కానీ అవి ఎవ్వరికి ఇవ్వం, మేమే తింటాం అన్నాడు. అని నేను ఎందుకు తినకూడదు ఆ చేపలు, వచ్చి లెక్కెడతాడా నీళ్ళలో ఎన్ని చేపలు ఉన్నాయో, ఎన్ని పుట్టాయో, ఎన్ని చచ్చిపోయాయో, 4 చచ్చిపోయండి అని చెప్తాను, తెలుస్తుంది ఏమిటి ఆయనకి అని ఒక గ్యాలం వేసి చేపని పట్టబోతున్నాడు. ఖచ్చితంగా యజమాని కారు దిగి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగాడు. గ్యాలం పక్కన పడేసి అబ్బెబ్బే ఏం లేదండి అన్నాడు. నౌకర్లని పిలిచి, ఎప్పటికీ నౌకర్లు తన నౌకర్లేగా, వీడు నటిస్తే నౌకర్లు అయిపోతారా, పిలిచి వీడిని జుట్టు పట్టి బయటికి గెంటేయండి, వీడికున్నటువంటి ఆ ఇనప పెట్టె కూడా వీడికి తిరిగి ఇవ్వకండి, తోసేయండి బయటికని గేటేసేశాడు.
వాడు కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయాడు. ఈ కథలోనూ ఒకటి గుర్తుపెట్టుకో అంటారు పరమహంస, నీదని నువ్వు అనుభవిస్తున్న ఐశ్వర్యం అంతా ఈశ్వరుడిది. ఎందుకంటే నీ ఇంటికి కట్టిన ఇటకలలో మట్టి ఈశ్వర రూపం, పంచభూతాలలో. నువ్వు మట్టిని సృష్టించలేదు. సిమెంటు అడుసు పెట్టి కట్టేటప్పుడు సిమెంటు బిగుసుకోవడానికి నువ్వు వాడిన నీరు నువ్వు సృష్టించలేదు. అది బిగుసుకోవడానికి వచ్చిన గాలి నువ్వు సృష్టించలేదు. ఆ ఇంటి చలువరాయి గనిలో నువ్వు సృష్టించలేదు. ఆ ఇంట్లో నువ్వు అనుభవిస్తున్న చల్లటి గాలిని నీకు ఇప్పించగలిగిన ఏసీకి పనిచేస్తున్న విద్యుత్ శక్తి నువ్వు సృష్టించలేదు. నీటిలోంచి శక్తిగా వచ్చింది అది, హైడ్రో పవర్. ఇవన్నీ ఈశ్వరుడివి. కానీ మరి నువ్వెందుకు అనుభవిస్తున్నావు అంటే ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. అనుగ్రహించి నువ్వు ఇవన్నీ వాడుకో, నేను ఇస్తున్నాను నీకన్నాడు. నువ్వు చేయవలసింది ఒక్కటే, ఇవన్నీ ఈశ్వరుడు అని రోజు పొద్దున్న అనాలి, ఇవన్నీ ఈశ్వరుడు అని సాయంకాలం అనాలి అని నువ్వు హాయిగా అనుభవించు, హాయిగా పడుకో. పొంగిపోతాడు ఈశ్వరుడు. మనస్సులో ఒక్క మాట అనుకుంటుండు, అవునండి. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటుండాలి, అవును అంతా ఈశ్వరానుగ్రహం అండి, ఇవాళ నేను ఇలా సంతోషంగా ఉండగలిగాను అనగలగాలి. అనగలిగితే సర్వేశ్వరుడు సంతోషిస్తుంటాడు, ఇంకా వృద్ధిలోకి తీసుకొస్తుంటాడు. ఈశ్వరుడు ఒక నియమం పెట్టాడు, అమాయకులు కదా, చేపలు కదా, నీళ్లల్లో ఉంటాయి కదా అని పట్టవద్దని చెప్పాడు. తననే నమ్మిన భక్తులున్నారు, వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళవద్దని చెప్పాడు. ఇంత ఉంది కదా అని వాడి ఒక్క జోలికి, ఒక్క చాప జోలికి వెళ్ళావా గేటు బయటికి తోసేస్తాడు. ఒక్క చాప పట్టబోయాడు, చాప దొరకక ముందే యజమాని వచ్చి బయటికి తోసేశాడు. ఈశ్వర భక్తుల జోలికి వెళ్ళకు. ఈ కథలో నీకు అర్థం అవ్వాలా ఐశ్వర్యం ఎలా అనుభవించాలో అని అడిగారు రామకృష్ణ పరమహంస. ఎక్కడ పోతన గారి భాగవతం, ఎక్కడ వ్యాస భాగవతం, ఎంత అందమైన లీలని రామకృష్ణ పరమహంస ఎంత చక్కటి ఆఖ్యానానికి కుదించారో చూడండి. అందుకే నాకు రామకృష్ణ పరమహంస అంటే ప్రాణం. నాకు ఇన్ని ప్రాణాలు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఒక చంద్రశేఖరులు, అవన్నీ నా ప్రాణాలే. కాబట్టి ఈ మాట చెప్పి, ముక్తులరై నారాయణ భక్తులరై పరమసాధు భావశ్రీ సంసక్తులరై సురలోక వ్యక్తులయ్యదరునాదు వాక్యము కథనన్. నారదుడి యొక్క అనుగ్రహం చూడండి. మీరు నా పట్ల అపచారం చేస్తే చేశారు, కానీ ఈ శాపానుగ్రహం వల్ల ఉత్తరోత్తర మీరు మోక్షాన్ని పొందుతారు, నారాయణ భక్తులవుతారు, అపారమైన ఐశ్వర్యంతో ఉంటారు. ఐశ్వర్యము పోవడానికి కారణమును మీరు గుర్తుపడితే ఐశ్వర్యము మిమ్మల్ని ఎప్పటికీ బాధించదు. చాలామందో తెలివి తక్కువ మాట అంటారు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు భగవద్భక్తులు కాలేరు. పచ్చి తప్పు. ఐశ్వర్యం ఉన్నవాడు భగవద్భక్తుడు కాగలడు. ఎప్పుడు చిన్న కిటుకు తెలుసుకుంటే చాలు. తాళం చెవిని ఇటుపక్కకి ఎన్ని మాటలు తిప్పినా తాళం ఊడదు, ఇటు తిప్పితే తాళం ఊడిపోతుంది. స్విచ్ని ఎంత పైకి ఇలా ఎత్తినా లైట్ వెలగదు, ఇలా అంటే లైట్ వెలుగుతుంది. ఎంత ఐశ్వర్యాన్ని తాను అనుభవిస్తున్నా ఇది ఈశ్వరానుగ్రహం అని మనస్ఫూర్తిగా అనగలిగితే, ఈశ్వరుడు ఏ భక్తుల వెంట తిరుగుతుంటాడో ఆ భక్తులకి వంగి నమస్కరించగలిగితే నువ్వు చేపల జోలికి వెళ్ళటం లేదు, యజమానిని మరిచిపోలేదు. నువ్వు ఎప్పటికీ ఐశ్వర్యమును అనుభవిస్తూనే ఉంటావు, ఆనందముగా ఉండగలవు అని మనకి జీవితంలో ఒక మహోత్కృష్టమైన సందేశాన్ని అందించినటువంటి లీల ఈ లీల. కాబట్టి ఆ యమలార్జున భంజనం అనేటటువంటి లీలలో ఇది జరిగినది.